ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. ఆయన ఆరాధించడం గొప్ప భాగ్యం, ఆయన స్తుతించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని లేఖనంలో రాయబడిన రీతిగా ప్రభువుని కలిగి ఉండడం గొప్ప ఆధిక్యతగా మనం భావించాలి. ఆయన స్తుతించడంలోనే మనందరికీ గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనందరం వింటున్నాం. కొన్ని వేల మంది ప్రజలు ప్రతిరోజు ఈ ఛానల్లో వాగ్దాన సందేశాన్ని విని తమ జీవితాల్లో ప్రభువుకి సమర్పించుకుంటున్నారు, ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం కనిపెడుతున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 5 and verse 5. ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వానిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపురులను 8 ప్రధానులను నియమింతుము. చదవని వాక్య భాగంలో ఒక మాటను మనం ఫోకస్ చేద్దాం. అదేంటంటే ఆయన మనకు సమాధాన కారకుడగును. ఎంత చక్కని మాట. దేవుడు సమాధానానికి కర్త అయిన దేవుడు. ఆయన సమాధానానికి ఆరిజిన్ ఆయనే, అసమాధానానికి కర్త కాదు దేవుడు. ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో లోకము ఇవ్వలేని శాంతి మరియు సమాధానాన్ని ప్రభువు ఉచితంగా దయచేయగలడు. ఈ రోజుల్లో మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు. స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. ప్రాముఖ్యంగా భారతదేశంలో అతి చిన్న వయసులోనే చాలామంది విపరీతమైన స్ట్రెస్ గురవుతున్నట్టుగా అనేక నివేదికలు తెలియచేస్తున్నాయి. యవ్వన కాలంలోనే విపరీతమైన స్ట్రెస్ గురయ్యి లేదా వారి జీవితంలో ఒత్తిడికి లోనైపోయి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకునేవారు కొంతమంది అయితే, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు కొంతమంది అయితే, విచ్ఛిన్నమైపోతున్న బంధాలు కలిగిన వారు మరికొంతమంది. కారణం ఏంటంటే ఏదో సాధించాలి, లేకపోతే ఏదో కూడబెట్టాలి, ఎక్కడికో పరిగెత్తాలి, ఏదేదో చేసేయాలన్న ఆశతో వారి జీవితాల్లో ఆధ్యాత్మిక విలువలను తాకట్టు పెట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక విలువలు పోగొట్టేసుకున్నారు చాలామంది. అపవాది చాలామందిని తీవ్ర ఒత్తిడిలోకి తీసుకెళ్ళిపోయి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకున్నట్లుగా వారిని ప్రేరేపణ చేస్తున్నాడు. ఈ సందర్భంలో దేవుడు చెబుతున్న ఈ మాట మనందరికీ ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే గొప్ప ఆధ్యాత్మిక బలాన్ని కూడా ఇస్తుంది. ఆయన మనకు సమాధాన కారకుడు అవుతున్నాడు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని స్టేట్మెంట్స్ లేదా ఆయన పలికిన మాటలు ప్రపంచానికి గొప్ప ఆదరణ ఇచ్చాయి. ప్రయాసతో ఉన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువు చెప్పారు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదని ప్రభువారు చెప్పారు. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, వినమ్రతతో ఆయన వేడుకున్నారో, ఆయన శరణుజొచ్చుతున్నారో వారందరికీ కూడా లోకము ఇవ్వలేని శాంతి సమాధానాలు ఉచితంగా ప్రభు దయచేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో బహుశా నీ జీవితంలో ఏదో రకమైన కలవరం, ఏదో రకమైన ఆందోళన, నిన్నటి వరకు బాగానే ఉంది లైఫ్, ఈరోజు మార్నింగ్ ఏదో ఒక దుర్వార్తను విన్నావు, ఒక చెడు వార్త విన్నావు, లేదా ఈరోజు ఒక ఆఫీసులో ఒక సవాలును ఎదుర్కోవాలి, కుటుంబంలో సమస్య వచ్చి పడింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న కలవరం నేను బాగా ఇబ్బంది పెడతా ఉంటే కాసేపు దేవుని సన్నిధిలో కూర్చో, వినమ్రత ఆయన వేడుకో. ప్రభువా నీవేనా ఆధారం, నీవేనా ఆశ్రయం అని చెప్పు. ఆయన ఎంత ఇష్టపడతారో నీకు సమాధానం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన ఎంత ఆనందపడతారో. ఎందుకోసం అంటే ఆయన సమాధాన కర్త అని బైబిల్ సెలవిచ్చింది. జాగ్రత్తగా బైబిల్ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీ 5:10 అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మనకు నిత్య రక్షణకు కారకుడయ్యాడన్నాడు. యేసు ప్రభు సమాధాన కారకుడే మాత్రమే కాదు, ఆయన నిత్య రక్షణ కారకుడు అనే మాట అక్కడ రాశాడు. అంటే రక్షణకు ఆధారం ఆయనే. ఒక మానవుడు రక్షించబడాలి అంటే, ఒక మనిషి పాపాలు తొలగించుకోవాలంటే, నిత్యరాజ్యాన్ని చేరుకోవాలంటే, నరకాగ్ని గుండెను తప్పించుకోవాలంటే క్రీస్తు ప్రభు మాత్రమే మనకు ఆధారమై ఉన్నారు. ఆయనే నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు. రక్షణకు ఆధారం ఆయనే. నీవు చేసే భక్తి కార్యక్రమాల ద్వారా నీకు రక్షణ వచ్చేది కాదు. దాన ధర్మాల వలన రక్షణ సంపాదించుకోలేవు, మోక్షాన్ని సంపాదించుకోలేవు. చారిటబుల్ యాక్టివిటీస్ వలన, ధార్మిక కార్యక్రమాల వలన నీవు నరకగుండాన్ని తప్పించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళలే. దేవుడిని మించిన పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతిలోనే మనం రక్షణ పొందాలి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన నిత్య రక్షణకు కారకుడు.
అంత మాత్రం కాకుండా పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో, యేసుక్రీస్తు ప్రభు మనందరికీ సమాధాన కారకుడై ఉన్నాడు. ఎలా అంటే సిలువ రక్తము ద్వారా ఆయన సంధి చేశాడనే మాట అక్కడ వాడాడు. ఎంత అద్భుతమైన మాట. దేవునితో మనందరికీ శత్రుత్వం ఉంది, వైరం కలిగి ఉన్నాం, రండి మన వివాదం తీర్చుకుందాం అని ప్రభు అన్నాడు. ఏంటి వైరం అంటే, నేను ఎక్కడ పాపం చేశాను, నాలో పాపం ఏముందని అడుగుతున్నామంట. అదే దేవునితో మనకు వచ్చిన వైరం. దేవుడు అన్నాడు ఒప్పుకో. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్ అండ్ డిపెండ్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. యేసు క్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోవడం వల్ల సిలువ రక్తం ద్వారా సంధి చేశాడు ఆయన. సమాధాన కారకుడిగా ప్రభు ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు కలవరం, ఆందోళన, భయము, రకరకాల ప్రతికూల వాతావరణాలను బట్టి కృంగుదల నీ జీవితంలో ఉంటే ఒక్కసారి నీ ప్రభువును చూడు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. నీ కొరకు రక్తం కార్చిన ప్రభువును చూడు. అంత గొప్ప శ్రమ, అంత గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు ఎందుకు చేశారో ఆలోచించాయి. నీ కోసం, నా కోసం, మన రక్షణ కోసం, మన అభ్యున్నతి కోసం, మన యొక్క పరమార్థం కోసం యేసు ప్రభు వారి సిలువలో మన కోసం మరణించారు. ఆయన ప్రేమ ఎప్పటికీ ఉన్నతమైందే, ఆయన ప్రేమ ఎప్పటికీ గొప్పదే. ఆయన ఇచ్చే రక్షణను ఉచితంగా మనం స్వీకరించగలిగితే ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితంలో పొందుకుంటాం. ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. గలిబిలతో నింపబడిన నీ జీవితాన్ని సమాధానంతో నింపగలిగిన ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన పాదాల చెంత మాత్రమే నీకు శాంతి, సమాధానం లభిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు సమాధాన కారకుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్నారో, శాంతి లేక, సమాధానం లేక అటు ఇటు పరుగులెడుతున్నారో, ఎక్కడ నిజమైన నెమ్మది ఉందా అని వెతుకుతున్నారో ప్రభువా, వారందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీవిచ్చే శాంతి లోకమిచ్చినట్టుగా లేదు ప్రభువా. నీవు అనుగ్రహించే శాంతి ఉన్నతమైంది, సమాధానం గొప్పది కనుక నీకు వందనాలు. మా ప్రియులను బలపరిచి నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వాద కారకులుగా ప్రతి ఒక్కరిని మీరే తీర్చిదిద్దమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.